శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. నేను ఒక టీవీలో ఒక ప్రోగ్రాం చూసిన తర్వాత నాకేదో దాన్ని స్పందించాలనిపిస్తుంది. అదేంటంటే ఒకసారి రాజమౌళి గారికి నమస్కారం అండి, ఎస్ఎస్ రాజమౌళి గారికి. దేవుడు అంటే నమ్మకం లేదు అని ఒక పదాన్ని వాడారు ఆయన. అక్కడ స్టేజ్ మీద లక్షలాది మంది అక్కడ చూస్తున్నారు, టీవీలో కోట్లాది మంది అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి అంటే విశ్వవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది ఆయన అంటే, డైరెక్టర్గాను చూస్తుంటే ఆ స్టేజ్ మీద నిలబడి అచ్చు తెలుగులో దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పారు. ఆ స్క్రీన్ అది ఏదైతే బయటకు తీయాలనుకున్నారో ఆ స్క్రిప్ట్ ఏదైతే రావాల్సి వచ్చిందో ఆ మాట అంటున్నప్పుడే ట్రయల్స్ కూడా లేకుండా ఎప్పుడైతే అది ఓపెన్ చేయాలనుకుంటే అది ఓపెన్ కాలేదు. అలాగే మనం చూస్తుంటే ఆయన ఇంకొక పదం కూడా వాడారు ఏంటంటే, మా నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, మా మిస్సెస్కి అని చెప్పారు. ఈయనకి నమ్మకం లేదని దానికి అది ఓపెన్ అవ్వలేదు. వాళ్ళిద్దరికీ నమ్మకం ఉన్నది అనేసరికి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒక 10 నిమిషాల తర్వాత అది స్క్రీన్ మొత్తం ఓపెన్ అవ్వడం, అందులో ట్రయల్స్ చూడడం అది జరిగింది. ఈ విషయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. రాజమౌళి గారు డైరెక్ట్గా తెలుసుకొని మేము ఎప్పుడు నేను కలవలేదు. అలాగే నా పేరు మంతా సూర్యనారాయణ శర్మ, నేను హైదరాబాద్లో ఉంటానండి. అస్ట్రాలజీ చెప్తుంటాను. అస్ట్రాలజికల్గా కూడా మీ జాతకం నా దగ్గర ఉంది ఇన్ఫ్యాక్ట్. ఓకే అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి, అది మీరు అడగలేదు, నేను చెప్పను. మీ యొక్క బయోడేటా నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయను కూడా. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ హియర్, మహాభారతాన్ని తీయాలి అది నాకు ఫ్యాషన్ అని చెప్తున్నారు, దేవుడు అంటే నమ్మకం లేదంటున్నారు. రామాయణం తీయాలని అనుకుంటున్నారు, దేవుడు అంటే నమ్మకం లేదంటున్నారు. మహాభారతాన్ని డ్రీమ్ స్టోరీ, మహాభారతంలో ఉన్నదంతా భగవతత్వాన్ని గురించి చెప్పేది, భగవద్గీత గురించి చెప్పేది ఉంటుంది, కృష్ణుడి యొక్క అవతారం గురించి చెప్పేది, కృష్ణుడి యొక్క తత్వాన్ని గురించి చెప్పేది. ఈరోజు మన భారతదేశంలో ఏదైనా న్యాయస్థానంలో కానీ ఏదైనా మనం మాట్లాడుకుంటే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబితేనే కానీ అది సత్యం కాదనే భావంతో ఉన్న ఈ భారతదేశంలోని మనకు కలియుగానికి త్రేతాయుగం, ద్వాపరయుగం అన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి యుగానికి ఒక దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ద్వాపర యుగంలో ఉన్న శ్రీకృష్ణుడి యొక్క అవతారం గురించి విశేషంగా చెప్పుకుంటూ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ చదరంగం అంతా కూడా ఆ మహాభారతంలోని మనకు కనబడుతున్న ప్రతి ఒక్క తత్వాన్ని మనం చెబుతూ జరుగుతున్న వ్యవహారాన్ని మాట్లాడుకుంటున్న మహాభారతాన్ని తీయాలనుకుంటున్నారు. అందులో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలే. ఆ కృష్ణుడి మీద, విశ్వరూపమైనటువంటి ఆ విష్ణుమూర్తి మీద మీరు ఓ సినిమా తీయాలనుకుంటున్నారు, దేవుడు అంటే నమ్మకం లేదంటున్నారు. చాలా తప్పుడు మాట మాట్లాడుతున్నారు స్వామి. ఐ థింక్ దిస్ ఈజ్ ది లాస్ట్ స్టేజ్ ఫర్ యూ. దేవుడి మీద డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? దేవుడి మీద నమ్మకం ఏంటారు, దేవుడి సినిమా తీస్తానంటున్నారు. ఇప్పుడు మీరు తీసేబోయే సినిమా పేరు వారణాసి, శివతత్వాన్ని గురించి చెప్పే అద్భుతమైన ప్రదేశం వారణాసి అన్నది. భూమండలం అంతా మునిగిపోయిన ఆ శివుడికి సంబంధించిన, విశ్వేశ్వరుడికి సంబంధించిన కాశీ మాత్రం ఈ విశ్వం మొత్తం లేనా కూడా మూలగదని విశేషంగా చెప్పుకుంటారు. ఆ ప్రదేశం గురించి మీరు సినిమా తీస్తున్నారు. శివతత్వం మొత్తం ఇమిడి ఉన్న ఆ ప్రదేశం నుంచి సినిమా తీద్దాం అనుకుంటున్నారు. దాని పేరు వారణాసి అని పేరు పెట్టారు. ఏం తీస్తున్నారో లోపల మాకు తెలియదు, కానీ అక్కడ కూడా శివతత్వానికి సంబంధించిన ఎంతో కొంత మీరు చెప్పకుండా ఉండరు. ఇందాక చూశాను అది ఆ ట్రయల్స్ కూడా. మళ్ళీ దేవుడు అంటే నమ్మకం లేదంటారు. అంటే దేవుడితో డబ్బు సంపాదించాలనుకుంటారు, దేవుడిని అమ్మి సంపాదించాలనుకుంటే కొని సంపాదించుకుంటారు, దేవుడిని వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అసలు దేవుడితో ఏం చేయాలనుకుంటున్నారు? ఇట్స్ లాస్ట్ స్టేజ్ ఫర్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ. ఇంత గొప్ప వాళ్ళు వచ్చారు, దేవుడు అంత నమ్మకం లేని వాళ్ళు, దేవుడు మీరు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు, అలా టక్ కింద పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పదం మీరు వాడింది మాత్రం నాకు నచ్చలేదండి. నాకు మీరు కోపం లేదు, మీరంటే అభిమానం ఉంది, మంచి సినిమాలు తీసారని, కానీ నేను అన్న ఆ పదం మాత్రం నాకు నచ్చలేదు. దీని మీద ఎక్కడైనా కూర్చొని చర్చించడానికి నేను కూడా రెడీ. తప్పుడు మాట అన్నారని నా భావన. మీరు ఏమి చేయలేదు, మీలో ఉన్న ఆత్మ గురించి మీరు పట్టుకోలేరు. మీ ఆత్మ ఏం చేస్తుందో మీకు తెలియదు, ఆత్మను ఎవరు నడుపుతున్నాడో తెలియదు. మీ కాళ్ళు, చేతులు, మొహం, మీ యొక్క ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క భావాలని, మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క తత్వాన్ని ఎవరు నడుపుతున్నాడో కూడా మీకు తెలియదండి. ఒకసారి మీ లోపల ఉన్న ఆత్మ క్యాప్చర్ అని ట్రై చేయండి, చేయలేరు. మీలో ఉన్న ఆత్మతత్వాన్ని మీరు పట్టుకోలేరు, ఎవరో పట్టుకోలేరు. అటువంటి అద్భుతమైన జ్యోతి స్వరూపంగా ఉన్న ఆ భగవంతుడు నాకు తెలియదు అని చెప్పి ఆ భగవంతుడి మీద సినిమాలు తీస్తూ మాట్లాడుతున్నారు. రాజమౌళి గారు నాకు నచ్చలేదు, చెప్పాలనిపించి చెప్పాను. ఇది నా యొక్క భావన అంతే. దాంతో మీరు ఏకీభవించాలని రూల్ లేదు. మీ భావన మీరు ప్రకటించాలి అందరి ముందు. సినిమా పేరు వారణాసి పెట్టి స్టేజ్ మీకు ఎక్కి నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, టైటిల్ చాలా బాగుంది. నాకు దేవుడు అంటే నమ్మకం లేని కింద ఒక స్లోగన్ పెట్టి పక్కన వారణాసి అని పేరు పెట్టండి. ఇది కొంచెం సరదాగా ఉంటుంది. అసలు దేవుడు ఏంటో మీకు చూపిస్తాడు, ఆయన చేయడం. భగవతత్వం ఏంటో మీకు సినిమా తీసే లోపల చూపించేస్తాడు. ఇది 100% గ్యారెంటీ ఇస్తాను. నేను అనుకున్నాను మీ జాతకం నా చేతిలో ఉంది, ఇది మాత్రం బయటకి చెప్పను ఎవరికి. కానీ 100%
ఈ సినిమా ఎండ్ అయ్యే లోపల భగవంతుడు అంటే ఏమిటో మీకు ఖచ్చితంగా కనువిప్పు చేసే స్థితి మాత్రం మీకు జరుగుతుంది. ఆయన పాదాల మీద కాళ్ళ మీద పడవలసిందే, క్షమాపణ చెప్పుకోవాల్సిందే. ఆ భగవంతుడిని ఎవరిని భావిస్తున్నారో వాడి కాళ్ళ మీద పడవలసిందే. అప్పుడు కానీ మీకు 100% విముక్తి జరగదు. ఆ తత్వం పూర్తిగా ఈ సినిమా తీస్తున్నంతసేపు మీకు కనబడుతూనే ఉంటుంది. మీ నోటంటే చెప్పారు చాలా క్లియర్గా. మహేష్ బాబు గారిని రాముడి అవతారంలో చూసేసరికి నాకు ఒంటి నిండా ఏదో అయిపోయింది అని చెప్తున్నారు. నాకు అర్థం కాదు. దాని మీనింగ్ ఏమిటో నాకు తెలియదు. దేవుడు అంటే నమ్మకం లేదంటారు ఒక పక్క. ఏమిటి యాక్టింగ్ డైరెక్షన్ బాగానే చేస్తున్నారు. ఈ యాక్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటే మాకు అర్థం కావట్లేదు. దేవుడు అంతా నమ్మకం లేదని మీ యొక్క ఇండివిజువల్ థాట్స్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నమ్మకం వాళ్ళది. కానీ నమ్మకం లేదని ఆ సంబంధించిన స్థితిగతుల్లో ఉన్న సినిమాలు తీస్తున్నారు. అంటే ఎవరిని ఫూల్స్ చేస్తున్నారు? పబ్లిక్నా? చాలా అద్భుతమైన సినిమా తీస్తారు, అట్రాక్షన్ చేస్తారు. మీ తర్వాత చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, చక్కగా వచ్చారు. వాళ్ళందరూ ఎన్నో అనుమానమైన సినిమా తీశారు, హిరణ్యకృష్ణుడు సినిమా తీశారు. చిన్న చిన్న డైరెక్టర్స్ మీ తర్వాత వచ్చిన వాళ్ళు తీశారు. అద్భుతంగా ఆడిన సినిమా, మామూలుగా కూడా కాదు, మహా అద్భుతంగా ఆడాలి. అది మీకు తెలిసిన విషయమే. కొన్నాళ్ళ పోతే మిమ్మల్ని కూడా మర్చిపోతారు జనాలు. ఇది సత్యం. మీలాంటి వాడు చాలామంది వచ్చి వెళ్ళిన వాడు ఈ భూమి ప్రపంచం మీద ఎంతోమంది మనం చూసుకున్నాం. చాలా తప్పుడు మాట అన్నారండి. దయచేసి నాకు మీకు శత్రుత్వం లేదు, ఏమీ లేదు. కానీ మీరు అన్న మాటకి లోపల నుండి వస్తున్న ఆవేశాన్ని ఆపుకోలేక ఫస్ట్ టైం ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతాం. ఇలాగా నేను ఎప్పుడు ఇలాగా కాంట్రవర్సీకి వెళ్ళను. లాస్ట్ 15-20 years హైదరాబాద్లో ఉంటూ జాతకాలు చెప్తున్నాం, పొలిటికల్ లీడర్స్ చెప్తాను, ఇండస్ట్రియల్లో ఉన్న వాళ్ళకి చెప్తుంటాను, రకరకాల మోక్షలు చెప్తుంటాను. అలాగే చాలామంది వస్తుంటుంటారు. బట్ ఎక్కడ కాంట్రవర్సీకి నేను వెళ్ళను, కామ్గా కూర్చుంటాను. టీవీ డిబేట్స్లో కూడా వెళ్తాను. ఇవన్నీ చేస్తున్నాను. ఖచ్చితంగా చెప్పాను, దాన్ని నిలబడుతున్నాడు. కానీ మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మాత్రం జీర్ణించుకోలేకపోతాను. ఇట్స్ ఓన్లీ మై ఫీలింగ్, ఐ వాంట్ ఎక్స్ప్రెస్. ఇది కూడా నేను నా యూట్యూబ్లోనే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చూసేవాళ్ళు చూస్తారు, లేని వాళ్ళు లేరు. బట్ వన్ థింగ్ రాజమౌళి గారు, ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్. ఎవరు మిమ్మల్ని దేవుడిగా భావిస్తున్నారో ఏమో నాకు తెలియదు, కానీ మీలో కూడా ఒక దైవత్వం ఉండే భావంతో మీ దగ్గర అందరూ చేయాలి, మీతో చేయాలి, మీ దగ్గర యాక్ట్ చేయాలి, మీరు తీసే సినిమాలో నేను ఉండాలి అని మీరు ఒక భగవస్వరూపంగా భావించి మీ దగ్గర చాలామంది వస్తున్నారు. కానీ మీకే ఆ దేవుడు అంటే నమ్మకం లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. ఐ ఫీల్ ఇందులో ఎక్కడ తప్పుడు పదం నేను వాడట్లేదు. నేను ఇండివిజువల్గా మీ యొక్క భావం మీద నేను బాధపెట్టినట్టు మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నా భావన అది కాదు. మీరు అన్న మాటలు కొంచెం ఎందుకో బాధ అనిపించి చెప్తున్నాను. భగవంతుడితో నమ్మే వ్యక్తులు కాబట్టి, శ్రీవిద్యలో ఉన్నాం కాబట్టి, మంత్రశాస్త్రం మీద నమ్మకం ఉన్నవాళ్ళం కాబట్టి, శాస్త్రాన్ని నమ్ముతాము. ఒక సాధకుడిగా మేము ఎన్నో పనులు చేస్తుంటాం కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని, మీ మీద కూడా కొంత అభిమానం ఉంది కాబట్టి, మీ ఫ్యామిలీ అంటే అభిమానం ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా దగ్గర వచ్చారు. పేర్లు ఎందుకంటే మీరు చెప్పడం వచ్చారు, మమ్మల్ని కలిసి వెళ్తున్నారు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. శుభం బియాదు.